బర్త్డేకి వాడే బెలూన్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకున్నాను. వీటి పైన పార్ట్ని చిన్న పార్ట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ మిగిలిన బెలూన్ ఏంటంటే మనకి నార్మల్గా బాడీ లోషన్స్ కానీ లేదంటే సన్ స్క్రీన్స్ కానీ ఇలాంటి క్యాప్స్ ఈ మోడల్లో ఉన్నట్లయితే కొంచెం లీకేజ్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. అంటే మనమైతే కొంచెం కేర్ఫుల్గానే యూస్ చేస్తాం, కానీ పిల్లలకి తెలియదు కాబట్టి నార్మల్గా యూస్ చేసేసినట్లయితే ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది, లేకపోతే క్యాప్ క్లోజ్ అయిపోయినా కూడా ఆ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అలా అవ్వకుండా బ్యాగ్ అంతా కూడా ఖరాబ్ కాకుండా ఉండడం కోసం బెలూన్స్ని ఈ విధంగా క్యాప్స్కి పెట్టేసుకున్నామంటే అస్సలు ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుంది. జిప్లాక్ బ్యాగ్స్ బాదం పప్పులు కొన్నప్పుడు కానీ, జీడిపప్పు లేదంటే ఇలా బెల్లం పొడికి ఇలాంటి వాటికి అన్నిటికి కూడా మనకి వస్తుంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్కి వాటికి కూడా జిప్లాక్ బ్యాగ్స్ వస్తాయి. లేదంటే పరాటాస్ అవి కొనుక్కున్నప్పుడు కూడా జిప్లాక్ బ్యాగ్స్ వస్తాయి, అవైనా తీసుకోవచ్చు. లేదంటే సెపరేట్గా ఈ జిప్లాక్ బ్యాగ్స్ అనేవి మనకి మార్కెట్లో ఉంటాయండి, అవైనా కూడా తీసుకోవచ్చు. ఈ జిప్లాక్ బ్యాగ్స్లో ఏంటంటే మెడిసిన్స్ బాటిల్స్ ఉంటాయి కదండి, టానిక్ బాటిల్స్, అవి లీకేజ్ అయినా కూడా మనకి ఎక్కడ పెట్టినా కూడా బ్యాగ్ అంతా కూడా ఖరాబ్ కాకుండా ఈ జిప్లాక్ బ్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మెడిసిన్స్ కంపల్సరీ తీసుకెళ్తాం కాబట్టి. ఫుల్ వీడియోలో ట్రావెలింగ్ టిప్స్ మరికొన్ని షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.